నారా లోకేష్ ఏపీ వైసీపీ ఎంపీలపై ధ్వజమెత్తారు. గడిచిన 4 ఏళ్లలో ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఎంపీ అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో ఇరుక్కుంటే లిక్కర్ స్కామ్లో మరో ఎంపీ మాగుంట కొడుకు ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారని ఎద్దేవా చేశారు. మరో ఎంపీ కుటుంబాన్ని వైసీపీ నాయకులు కిడ్నాప్ చేయిస్తే హైదరాబాద్ పారిపోయాడని విమర్శించారు. యువగళం యాత్రలో భాగంగా గూడూరులో ఏర్పాటు చేసిన సభలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. 4వ ఎంపీ కొడుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దొరికితే పాపం ఆ కొడుక్కి బెయిల్ ఇప్పించే పనిలో ఒక ఎంపీ ఉన్నారు. ఇంకా చివరగా ఇంకొక ఎంపీ భార్య కొడుకు ఆడిటర్ ని వైకాపా నాయకులు కిడ్నాప్ చేస్తే ఆ ఎంపీ ఏకంగా హైదరాబాద్ కి పారిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. గత 4 సంవత్సరాలుగా ఈ ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి ఏం పీకారు, ఏం పొడిశారు నేను ఆలోచిస్తే నాకు ఒకటే అర్థమైంది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి చంచల్గూడ జైల్లో స్పెషల్ స్టేటస్ ఖైదీ మాత్రమే తీసుకొచ్చారు. ఇది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. జగన్ పాలన ఎంత చెత్తగుందో నేను చెప్పాల్సిన అవసరంలా. వాళ్ళ సొంత శాసన సభ్యుడు గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నుంచి ముస్తఫా గారు ఉన్నారు. ఆయన ఏకంగా మున్సిపల్ మీటింగ్కి వెళ్లి నేను ఎందుకు ఎమ్మెల్యే అయ్యాను అని బాధ వ్యక్తం చేశారు. కనీసం ₹1,00,000 పనులు నేను చేయించుకోలేకపోతున్నాను, నాకెందుకు ఈ పదవిని ముస్తఫా గారే చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం చూసాం. పాపం ముస్తఫా గారు బయట ఏడిశారు, మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు రూమ్ లో కూర్చుని ఏడ్చే పరిస్థితి ఈ రోజు అందరూ చూస్తున్నారు.